మళ్ళీ నీ ఊరగాయ రాసి అది ఆ ఇంట్లో ఊరగాయ పచ్చడి చేస్తున్నారు. అంతా మైసూర్ శాండిల్ సోపు, ఆ చెక్కలు అవి మొత్తం అంతా అదే. ఇప్పుడు ఎన్ని కేజీలు అది మైసూర్ శాండిల్ సోపు? సైజ్ అట్లే ఉన్నాయి కదా సోప్ మైసూర్. నూనె అది వేసినావు? గాని నూనె డబ్బా కూతలు. యాక్చువల్గా వేసినది శనక్కాయ నూనె. ఉప్పు ఎంత? తగినంత. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్. తగినంత అంటే తగలాలా నీకు కాలుతో? పా నువ్వు అంత అడగద్దులే, అమ్మకి తెలిసిందే అరా కొర. నువ్వు మళ్ళీ ఇదేలా అదేలా అంటే దొరికిన ప్యాకెట్ ఇస్తే వేసుకుంటూ పోతుంది అంతే. ఇప్పుడేం ఉప్పు దిగల దాంట్లోకి? ఏమి కాదు, నాకు చిన్న డౌట్. మామూలుగా నూనె ఉడకబెట్టేస్తారు ఎవరన్నా? కాదు, ఉడకబెడతారా మామూలుగా? నాకు డౌట్ ఒకటి. నూనె ఉడకబెడతారా? అప్పుడే మెత్తగా అవుతుంది మొక్క. బొబ్బలు వచ్చినాకనా? లేదంటే ఊరేకే సంవత్సరం పడుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పెడతావు ఎత్తి పెట్టేది? ఆ తర్వాత కూడా ఇది ఎవరు నిమ్మి నువ్వేనా? ఏంది? నువ్వే ఇట్లా పనికిమాల పనులు చేసి ఏమైంది ఇప్పుడు? జీడి కూడా తీయలేదు. జీడే కరిగి జీడిపప్పు రుచి వస్తుంది. నీకు తెలిస్తే కదా, నువ్వు ఊరగాయలు ఇవ్వడం చేసింటే కదా నీ బతుక్కి. దాంట్లో ఏదో 2 రూపాయలు తుక్కున్నట్లుంది నువ్వు కింద. ఇది నువ్వే, యాది ఖచ్చితంగా నువ్వే. మీ అమ్మ ఎవరైనా చూస్తే ఈ బాబా ఏం పచ్చి కడతాను చూడు అని అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది అనుకోవాలని బిల్డప్గా అదే కాల్సి ఈ బాబాయ్ 4 ముక్కలకి అది పెట్టి మళ్ళీ ఎతుకుతానప్పుడు తీసి చూసిన వాళ్ళంతా పక్కన అబ్బా 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 పనితనం ఉన్న పాపే అనుకోవాలని చెప్పి చేస్తాను ఇదంతా కథ. ఆయమ్మ తెలుసులే ఆడు ఎన్ని ఉన్నాయి దాంట్లోని, వేసింది ఆ బాబాయ్ కాబట్టి. ఎప్పుడో సాయంకాలం 4:30 ఏమో స్టార్ట్ చేసింది ఊరగాయ చేస్తానని. సరుకులు తెద్దాంపా అవి తెద్దాంపా అని చెప్పి ఇద్దా. యాక్చువల్లీ ఇవే ఇంత వేస్ట్ నేను అనుకున్నారు. ఆల్రెడీ ఒకసారి 30 కేజీలు, ఇంకోసారి 20 కేజీలు, అంతా ఒక 60 కేజీల మామిడికాయలతో ఇప్పుడు కేవలం 7 కేజీలకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు జిమ్ ఎన్ని కేజీలకి రా? 7 కేజీలు. 60 కేజీలకి 7 కేజీలు మామిడికాయలు అవుతాయి. ఓసారి 30, ఓసారి 30. ఆ రోజు 10 కేజీలు తీసుకున్నావా? 10 కేజీలా? 40 కాయలు ఎన్ని కేజీలు? 40 కాయలు 40 కేజీలు కాదు, 40 కాయలు 10 కేజీలన్నా పడతాయి కదా. యాదవ్ ప్యాకెట్ ఈయన అమ్మ అట్లే లొడబెడతానే ఉంది, మర్చిపోయినట్లుంది. నువ్వు ఇక్కడ చూడు, మర్చిపోయినా అని చెప్పు, మర్చిపోయినా అని చెప్పు. అదేదో పేపర్లో రాసుకున్నావు కదా, పేపర్లో రాసుకున్నావు కదా. ఉండు ఎగురుతుంది, మీకు ఇద్దరికి రాదు గాడిద గుడ్డు. చూడండి ఇమ్మని ఎంగిన ఇప్పుడు ప్యాకెట్ చూపించండి ఇంట్లో చేసిన కారం పొడి అని చెప్తాండే తప్పుడు పోతాను. అది తగినంతప్ప, ఎంతండి అంత కాదు వేసి. కానీ ఏ మాట కామాట ఈ పాపలో టాలెంట్ అయితే నిజంగా రాకున్నా కూడా వచ్చినట్లు ధైర్యంగా కూర్చొని చేస్తారు చూసినావా. ఆ ధైర్యానికి పెట్టుబడి పెడుతుంది, మళ్ళీ ఆ పెట్టుబడి పెట్టిన దానికి ఒప్పుకోవచ్చు మనం. ధైర్యంగా షాపింగ్ చేస్తుంది. ఇది పాపకి తెలుసా ఈ వస్తువులు కొనాలని. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ జీవితంలో ఎవరికైనా ఉండాల. మనకు రాని దానికి మర్చిపోయింది ఏందో. పర్లేదులే. ఏందో మర్చిపోయినవరా? 2 గంటలు తిరగదు వాడ మాటలో. దాంట్లోకి వేసి 4 ఐటెంలో ఒకటి మర్చిపోయాను అంటే నిన్ను ఏమనల్లా. మళ్ళీ అంత పెద్ద స్లిప్పు, కారం పొడికి, రాళ్ళు ఉప్పుకి, ఆయిల్ ప్యాకెట్కి
ఇంత పెద్ద స్లిప్ పట్టుకొని వచ్చింది లోపలికి, దాన్ని పట్టుకొని తిరుగుతుంది. ఇంకా వద్దు పో. దాంట్లోకే దుమ్ము ఏమి ఇంక మళ్ళా పక్కన తుమ్మేలా ఆల్రెడీ దగ్గినావు తుమ్మినావు ఇంకంతం అది ఎత్తిపెట్టిది అది ఎట్లే. రేపొద్దున ఎప్పుడైనా తరాలు 50 ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఊరగాయ అంటే ఇదే అనుకుంటారు. అది మా చూడిచినావా మా దాంట్లోకే దుమ్ముతుంది. నీకు అసలు తెలుసా ఎంత ఆడాలో? కాదు ఈ ఊరుగాయనా ఇంకా ఏమేమి పెడతావురా? మన టమోటా ఏదో చేసింది ఏమది? టమోటా పచ్చడి. అదైతే నిజంగా చాలా బాగుంది. 5-6 మందికి ఇవ్వాలని ఇచ్చినా కూడా వాళ్ళు ఇంటికాడే మర్చిపోయినారు అది తీసుకోకుండా. అంటే వాళ్ళు నిజంగా మర్చిపోయినారో ముందుగానే 6th సెన్స్ ఊహించినారో మళ్ళీ నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎందుకురా మర్చిపోయినంటారు ప్రతిసారి. ఒకరిద్దరైతే అది ఒప్పుకోవచ్చు, ప్రతి ఒక్కరు అదే డైలాగ్ వేస్తున్నారు మర్చిపోయి. నువ్వు ఎనగాల బుర్రబాగులు కొట్టుకునే బడి మళ్ళీ నీ ఊరగాయ రాసి అది అది ఇంకా ఊరగాయ శుభమా స్టార్ట్ చేసే లోపలే ప్రకృతి ఏమే ఇంకేది పోలే. ఇంకా ఇమ్మ స్టార్ట్ చేసేకలే అప్పుడే ఓ మనిషి బోర్ల పక్క పడే కదా. కింద పడినాడు మా వెనక్కి కళ్ళు తిరిగి పడినాడని నా డౌట్. ఆవాలు మెదగలేదా? ఇప్పుడు కొంతమంది ఆవాల మీద దొబ్బుతావా టేస్ట్ రాకపోతే? మొత్తం ఒకటి కూడా ఉంచుద్దే కరెక్ట్గా అంతా తెచ్చి ఇంకొకటి ఆయిల్ ప్యాకెట్ ఉండరు అంత అది ఇరినాడు కదా కొద్దిగా మనిషి. ఇంకా ఊరగాయలేక పడలే. ఈ అమ్మ వారం నుంచి జరుగుతుంది ఆ ఊరగాయ ప్రోగ్రామ్. చెడగొట్టాంటివి. ఏం పడింది? చూడాలి కదా జనాలు. నా నోరా నోరమ్మా పక్కరా. నువ్వు వీడియోలో పడద్దు, నీకు బ్యాడ్ నేమ్. నువ్వు చేస్తానే ఊరిగా అనుకుంటారా? పక్కరా, మనకు సెట్ కదరా అవన్నీ. పక్కకు వచ్చి వచ్చే ఉన్ని వద్దా వద్దు నాన్న వద్దు. అట్లా కూర్చో కూర్చో. అసలు నీకు మంచి ఐటమ్, నీకు మంచి ఐటమ్ నేను నేర్పిస్తలే. సరే వద్దు 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 ఊరిగా హ్యాపీచ్చేస్తలే. అది వద్దంట. దిగ వద్దు. ఏంది అట్లా వచ్చింది? అమ్మ చూస్తాడే నోట్లో నీళ్ళు ఉమ్మేళ్ళు అనిపిస్తుంది. నీళ్ళు ఊరుతానే నోట్లో. నువ్వు ఎంత ఎక్స్ట్రా చేసావు అనుకో. ప్రామిస్ అంటే రా భారీ వచ్చింది నాకు అనేకి నొప్పి వచ్చేస్తుంది గుచ్చేసుకుంటున్నాయి గట్టి గట్టిగా. నిజంగా మంటెక్కుతాయా? ఇట్లాంటివి ఎన్నో చేసిందా బాబు. ఇదేమన్నా కొత్త ఫస్ట్ టైమా మంటెక్కేకి? ఎరా అవలా చేస్తున్నారు. అన్నం పెట్టుకొచ్చుకో బాబా, 2 ముక్కలు వేసుకొని తిని పండుకుంటూ మళ్ళీ పొద్దున్న లేస్తావు లేదా? లేదు నిజంగానే చాలా బాగా చేస్తుంది. అట్లా తప్పు పట్టకూడదు. ఆ బాబాయ్ యాదంది దాన్ని వెళ్ళమనే అని చెప్తే అది బొచ్చు కాదమ్మా తల్లి, మామిడికాయకి వచ్చి జిగురు. నీ చేస్తానమేమో దాని మీద దొబ్బుకుంటా. ఇది ఒక ½ కేజీ, ఇది ఒక ½ కేజీ. ఏమిరా నేను చూస్తాను ముచ్చటేస్తుంది. అసలు ఎంత కాన్ఫిడెంట్గా అదొక ½ కేజీ ఇవ్వండి, ఇదొక ½ కేజీ. అది కేజీ బ్యాగటా ½ కేజీ బ్యాగటా? వద్దులే. కలపలరా? నోరమ్మా ఫ్రేమ్లో ఉన్నావు కొద్ది పక్కరా. దా పక్కరా, పక్క వచ్చి సైడ్ రా. మా ఊరే చూసినావా ఎట్లా వచ్చిందో?
ఇంకే. వద్దులేనందుకు కారం ఎక్కువ అవుతుంది. దాని ముఖం దానికేం తెలుసు, ఏదో మనం పొగుడుతామని చెప్పి చెప్తుంది. అమ్మా మెంతులు చూడమ్మా, అవ్వలేదు అస్సలు. ఊర్ద్రాన్ చేయడం పెట్టింది నాకు తెలుసు. మోర్ చేయక జోగ్గా అంటానులేరా, అది చూడు ఆడిపోయి ఆడ కక్కుంటుంది పోయి. నిజంగా బాగా చేస్తాడు. ఏం ఆడగా మాట చెప్పుకోలే కానీ నువ్వు చెప్పుకోవద్దు. నేనే చెప్పాలా నీ పనితనం గురించి. ఎవరికైనా ఎవరికైనా చూడమ్మా, నీటిలో నీళ్ళు ఊరుతాయి. బావిలో నీళ్ళు ఊరుతాయి ఖచ్చితంగా ఈ ఊరగాయ చూస్తే. అమ్మా 1/2 కేజీ నూనె వేసి 1/2 కేజీ ఉంచేసుకో, రేపు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టినప్పుడు పెట్టవచ్చు. 1/2 కేజీ అంటే వేసేపా, ఇది ఏదో అయిపోకూడదు పని అయిపోతుంది. అది ఇంకా అదే ప్యాక్ చేసి ఆ పైన యాడైనా అది యాడ్ వేసేది మళ్ళా 1/2 లీటర్ కాదు, మళ్ళీ యాడ్ వేయాలి అది. మా తింటా మాకు వచ్చేపు గిన్నెలు వేసుకుంటుంది మరి. మా ఊరగాయ అయితే ఊరికి పంచేద్దండి, ఏంటంటే బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకుంటారు. వీళ్ళు ఒకవేళ చేసి రాదు, వాళ్ళ ఈరు కదా ఊరికే వాళ్ళకి రాకున్నా కూడా చేసేది అలా పంచేది అలా అని. ఈ లేదు ఎవరికైనా ఫ్రీగా సబ్బు బిల్లలు పెట్టినారు అనుకుంటారు. నేను కొట్టించుకొని వచ్చాను, మా నాన్న కొట్టించుకొని వచ్చాను. నువ్వే కదా కొలతలు చెప్పింది. కొలతలు చెప్పాను, నాకు సైజులు ఎన్నో తెలుస్తాయి. లేదు నిజంగానే బాగుంటుంది ఊరికాయ. ఇది వీటికి వస్తాను చూడు వాసన, బిర్యానీ స్మెల్. ఏ నిమ్మి ఓవర్ చేయక. మీకు రాలేదమ్మా బిర్యానీ స్మెల్? బిర్యానీ స్మెల్ వస్తుంది నిజంగానే. అమ్మ ఎల్లుల్లిపాయలు మర్చిపోయినాయి వరడం. రేపు ఒక 1/2 కేజీ వేసేసాను. కాదు లూజ్గా అమ్ముతారు కదా, ఆల్రెడీ ఒలిచిండేటివే. మళ్ళా ఒలిచిండే తెచ్చి వేసిండు ఒక 1/2 కేజీ 1 కేజీ అయితే అన్ని కొలతలే లేవు. అమ్మ నోటి గురించి చెప్తాను అంతే, మనం ముందర అట్లా. చూడు 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 ఏం పా టేస్ట్ చూడండి ఏమంటివి బాగానే ఉందిలే అని అంటే ఏంది పోకూడదని. దో ఫస్ట్ అడివి ఉమ్మేసుకొని వస్తా నోరేడ్రమ్మా. అమ్మ ధైర్యం. సాల్ట్ ఏం కలలేదు ఇంకా. ఈ పీడ టెస్ట్ చూడండి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే పీడ టెస్ట్ 5 రూపీసే. ఎట్లుంది బాగుంటే మళ్ళీ ఎవడైనా ఇంకో వంతు పెట్టు అంటారు. నువ్వు అప్పుడే వెనక్కి తిరిగిపోతానప్పుడే అర్థమవుతుంది. అమ్మా దీని హెయిర్ చూడమ్మా. నీవమ్మవి నీవి. దాన్ని అల్లమని ఇప్పుడు ఎంతసేపు కలపలరా అది? ఉన్న మరి కింద సాల్ట్ ఉండిపోయింది. వేసింది పైన కదా. అమ్మ మెంతులు సరిగ్గా చేయలేదు, పౌడర్ టైప్ కాలే, పౌడర్ నీటి చేయలేదు. ఎవరెవరి మీద దొబ్బాలి అంతే. ఇప్పుడు ఎప్పుడైనా మాకు వద్దులే ఎప్పుడో గత మాకేళ. ఇప్పుడు ఏమని చెప్పు. ఆవు పొడే ఆవపొడి అది కనుక సరిగ్గా చేయలేదు అనుకో ఫ్లాపా. ఇప్పుడు చేదుందా లైట్గా పోమా. దిక్కుమాల మొఖం వేసుకొని మా అమ్మకి ఇచ్చాను చూడు చేయమని. అసలు ఆవాలు వచ్చేసాయి, అది వేసేసింది. ఆవాలు మంచిదేనమ్మా, డైరెక్ట్ ఆవాలు వేసింది. ఓసారి చూడుకోమ్మా, టేస్ట్ చూడుకోమ్మా. ఏ అందరూ ముందుగానే బాగుంటుంది అంటారు నాయన, చూసన్నా చెప్పాలి కానీ. ఒకసారి నువ్వు పట్టుకుని గుడ్లోడికి ఇస్తాను, ఎలా ఉందో చెప్తాడు. నిజం చెప్పి వెయిట్ ఏదో తక్కువైంది, అది ఏదో తెలియట్లేదు కదా.
ఏంటి సాల్ కొద్ది ఎక్కువ. సాల్ట్ అసలు ఎక్కువ అవే సమస్య లేదు. నేను వేసిందే తప్పు ఇంకా. అయితే మూడు కప్పులు తక్కువ. అవునమ్మా? ఓసారి ఇది ఇప్పుడే వేసారు కదా మేము అందుకే ఇప్పుడే వేసాం కదా, అది కలసలేదు. చాలా అటు ఇటు ఇటు వరకు ఉంటాయి. అప్పుడు బాగుంటుంది. మరగలది అలా ఉండాలి. మారుతుందా? మరిగి బాగా ఊరితే మూడు అప్పుడు కలిసి అన్ని మనకు కలిసి. 6-7 సంవత్సరాలకి ఏది మంచి రుచి బయటపడుతుంది. మొక్కలు వస్తాయి ఊరిగా నుంచి కదా. 6-7 సంవత్సరాలకి మంచి రుచి బయటపడుతుంది. మొక్కలు వస్తాయి ఊరిగా నుంచి కదా. ఎక్కువ అవ్వలే, తక్కువ వేసాను ఇంకా. ఉప్పు అవుతుంది స్టార్టింగ్ కదా అక్క. కలసలేదు కాబట్టి అందుకే తక్కువ వేయమ్మా ఉప్పు. నేను వేసిందే తక్కువ. సగం ప్యాకెట్ వేసినావు. ఇది 7 కేజీలు ఇన్ని 2 కేజీలకి 400 గ్రాములు వేస్తారు. 7 కేజీలు 500-450 గ్రాములు వేయాలి. ఇంకోటి మెంతులు అవి ఆవాలు ఆవాలా అవి కొద్దిగా తక్కువ వేసింది. తక్కువ 700 గ్రాములే. 100 గ్రామ్స్ కేజీకి. కొద్దిగా తక్కువ వేసింది. ఇంకా తక్కువ ఇంచు అక్క స్టార్టింగ్ కదా అక్క, అలాగే ఉంటుంది కొద్దిగా అది ఊరుతుంది కూడా కొద్ది. రేపు రాంతి బాగుంటది. రేపు ఎల్లుండి మొత్తం అని కలిస్తే కదా కొద్దిగా ఊరితే బాగుంటుంది. బాగుంటుంది. ఆ మొక్కలో కలర్ కదమ్మా. కలిసి ఊరాల మరి. బాగుంటుంది. అది మొత్తము గుంత దోగి ఒక మీకు ఉప్పులాగా అనిపిస్తుంది. రేపు కలిసిపోతుంది. పచ్చడి నువ్వు ఇంకోటి నువ్వు నాకి నీళ్ళతో నువ్వు దాంట్లో పెడితే తడి తగిలిందంటే అది బూజు పడుతుంది పొద్దునికే. ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అనుకో, 1 కేజీ వేసేస్తాను. ఆ, ఇది వేసి ఉన్నాయి కదా. వేసేద్దాం. బెస్ట్ అది వేస్తే సరిపోతుంది. అది ఎట్లా మసాలా అయిన- కదా ఉప్పు ఉండేది. మసాలాలన్నీ ఒకటే కదా. ఆ, మీకు ఎక్కువ మసాలాలో ఉండేదానికి దానికే సంబంధం. మసాలా ఏదైనా వేరేది అబ్బా మసాలా అంతేనే, ఇంకా ఎక్స్ట్రా అయితే దానికి అది ఒకటే. ఆయిల్ అయినా పచ్చళ్ళు ఉప్పు ఎక్కువే కదా ఉండాలి అయినా. అదే కదా, లేకపోతే పులుసు పులు అది పాడైపోద్ది. ఉప్పు ఉండకపోతే పోతుంది. నువ్వు ఏమైనా 10 రూపాయలు కట్ట పెట్టుకుని తింటావా? అమ్మ నిజం అమ్మ, ఉప్పు లేకపోతే పోదమ్మ. అది రేపు మొక్కలు కలుపుతుందా ఉప్పు చాలు. మళ్ళీ వేసుకుంటాం. అయినా మీ ఒక్కరు చాలు, కాన్ఫిడెన్స్ లెవెల్ చదువుಬೇಕು. నేను ఒక్కరిదాన్ని నేను వండుకున్నప్పుడు మనశ్శాన్ని వండుకుంటా. ఏం ప్రతి ఒక్కరు దూరడము పేర్లు పెట్టడం. ఓరు ఘాటు ఉంది, వచ్చేది ఉంది, ఓరు ఉప్పు ఉంది. ఇంకా సరిగ్గా కలలేదు, ఉప్పు కింద పోతుంది. కంప్లీట్ గానే 20% అయింది పని. నేను అంటుంది ఉప్పు ఇంకా కింద పోడున్నా అంటున్నాను. అవునా? అదంతా కలిసి తింటే ఉప్పు అవుతుంది. అంటే సముద్రం ఉప్పు ఊరగాయది. మన సముద్రం నీళ్ళు ఉప్పే కదా, అట్లా ఈ ప్రాంతం తగ్గట్టు చేసుకుంటారు. నా ఏది రేపు తగ్గుతుంది ఉప్పు కదా. నూనె వేస్తే తగ్గుతుంది రా జిమ్మి. ముక్కకు పట్టాలి కదా. లోపలికి పట్టాలి. పోయించా మొక్కని, పోయించా మొక్కని. అదే చికెన్ పీసా వేసేద్దాం 1/2 లీటర్. వేసి నూనె వేసి వేసి 1/2 లీటర్. సరిపోతే రేపు వేసుకోవచ్చు వెళ్ళి ఏంటి. వద్దులే, నూనె వేసి కలిస్తే ఆటోమేటిక్ గా నీకు సాల్ తగ్గుతుంది. అసలు సాల్ట్ ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తా కదా మీకు చిట్కాలు. చిట్కాలు నేను చెప్తా, చక్కటైన చిట్కాలు వేసి. ఎవడన్నా ఆయిల్ ఎత్తాడో ఊరుగా కలిపినాక చూడండి ప్రజల్లారా. ఓకే, మళ్ళా ఊరుగా లాస్ట్లో మీకు ఫోటో పెడతాను చూడండి. అన్నంలో కలుపుకొని, వేడి అన్నంలో కలుపుకొని తింటా. నిజంగానే చాలా బాగా వచ్చింది. నేను ఊరికే ఆ బాబుని ఏడిపించాలని చెప్పి కొన్ని నిజాలు మాట్లాడినా. కొన్ని నిజాలు మాట్లాడుతున్నాను. లేదు, నిజంగానే బాగా చేసింది. ఇంతకుముందు ఛాన్సాలు చేసింది, ఇది ఫస్ట్ టైం అయితే కాదు. ఇది ఊరేది, దీని ప్రాసెస్ ఉన్నాయి కొద్దిగా. 7 అడుగులు గుంత తీసి లోపల బూడ్చిపెట్టి మళ్ళీ 6 నెలల తర్వాత బయటకు తీసినప్పుడు తెలుస్తుంది దాని అసలు సిస్సలైన రుచి. అది వర్షానికి నాని, ఎండకి నాని, భూమి ప్రకృతిలో నుంచి పుట్టల్లది టేస్ట్. సరే, మళ్ళా మొత్తానికి అయితే నాకు తెలిసి వేడిలో వేసేసాం కదా, అందుకే నేను లేదు తమాష కంటే బాగుంది రే జిమ్మి. ఇక్కడ చూడు, చల్లగా అయిన తర్వాత చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నూనె ఉడకబెట్టకూడదు కాదు. ఫస్ట్ నూనె ఎవడే ఉడకబెట్టాడు? నీ ముందు వీడియోలోనే పుట్ట ప్యాకెట్ లేకుంటే ఉడకబెట్టామని చెప్తున్నాం. అది సరే, మొత్తానికి అయితే బాగా వచ్చింది ఊరగాయ. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్ మీకే వచ్చేస్తుంది. చేసుకోకూడదు. ఊరగాయ చేసుకోవచ్చు ఇట్లా అని ఈజీగా. నిజంగా అయితే చాలా బాగుంది. బాగుందా లేదా? మళ్ళీ ఏందో అంటే ఇవి చేదు వస్తుందని ఇదే చెప్తానులే, ఇట్లా గబ్బు పట్టించేకుంటారు. మా బాగుందేమా?
అమ్మ తినిందే డబ్బులు అయిపోయింది నేనే. నిజంగా చాలా బాగుందండి. మనస్ఫూర్తిగా మనకి ఏ పప్పు కూర నాన్ వెజ్ ఏం అవసరం లేదు, ఉత్త ఊరగాయతో తినేయచ్చు. నువ్వు దయచేసి కాముండే ఒక్క వీడియో వద్దు నాకు. ఖచ్చితంగా దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ పక్కన వీడియోలో యాడ్ చేస్తా చూడండి. ఆ పేపర్ ఉందని ఇది స్లిప్, అది పెట్టేస్తా ఊరికే. జిమ్మి సరే మళ్ళీ గుడ్ నైట్. ఇప్పుడైతే నేను ఊరగాయతోనే అన్నం తినబోతున్నా. మీకు కూడా నోరు ఊరొచ్చు, మీరు కూడా బయట పోయి కొనుక్కోండి. ఎందుకంటే ఇట్లా ఇంట్లో చేసేవాళ్ళు మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను చేసుకో, ప్రతి ఒక్కరు చేసేసుకో. సరే బాయ్. మళ్ళా చెప్పు బాయ్ చెప్పు. బాయ్. ఇట్లా ఊరగాయ అట్లా చూపించి చెప్పు. అది